ఇప్పుడే బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకురావాలి, వాళ్ళకు కూడా పదవులు రావాలి, వాళ్ళు కూడా అన్నిట్లో ముందుండాలి అంటారు. మరి అలానే అని అనుకున్నట్లయితే మరి నిజంగా మీ పార్టీలో అలాంటి వారినే చేర్చుకుంటారా? అంటే బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఒక మధ్యతరగతి నార్మల్ పీపుల్ని మీ పార్టీలో చేర్చుకొని వారికి ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారా? డెఫినెట్గా. మీరు గత ఎన్నికల్లో మీరు గమనించినట్టయితే బీసీవై పార్టీ ముఖ్యంగా ఎక్కువగా బీసీలనే ప్రోత్సహించింది, వెనకబడిన తరగతుల వాళ్ళనే ప్రోత్సహించింది. అదేవిధంగా ఎవరైతే నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే ప్రోత్సహించే కార్యక్రమం చేస్తోంది. ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడాలి అనుకునే వాళ్ళనే ప్రోత్సహిస్తుంది. ఖచ్చితంగా పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నడిచే ప్రతి ఒక్కరితో కూడా బీసీవై పార్టీ కలిసి పనిచేస్తుంది. ఓకే, ఖచ్చితంగా అండి. సో ఇప్పుడు మరి ప్రస్తుత రాజకీయం గురించి మాట్లాడుకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ఆ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే పెనంలో నుండి పొయ్యిలో పడినట్టయింది. 2019 నుండి 24 వరకు ఒక రకంగా పరిపాలన సాగి, ఒక రకంగా దోపిడీ అరాచకాలు కొనసాగితే ఈరోజు ప్రభుత్వం మారినా, పార్టీలు మారినా, అధికారం మారినా అదే దోపిడీ వ్యవస్థ కొనసాగుతోంది. ఈరోజు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చే పరిస్థితుల్లో లేరు. అభివృద్ధి పరంగా తీసుకుంటే, రైతుల పరంగా తీసుకుంటే, ఈరోజు మహిళల పైన జరుగుతున్న దాడి పరంగా తీసుకుంటే, అదేవిధంగా బీసీలకు న్యాయం చేస్తాము, బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ పైన మేము పోరాటం చేస్తాము, వాళ్ళందరినీ శిక్షిస్తామంటున్నారు. ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. కేవలము ఒక రకమైన ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారో, వీళ్ళని ఎవరైతే దూషించారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో నిజంగా జరిగిన అవినీతి పైన చర్యలు తీసుకునే ఆలోచన కానీ, ఆ దిశగా వీళ్ళకి చిత్తశుద్ధి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. దాంతోపాటు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే, గత ప్రభుత్వంలో ఎవరైతే వెనక నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర భూములని, సంపదలను, మైన్స్ని, లిక్కర్ పరంగా అన్ని రకాలుగా దోపిడీ చేశారో వాళ్ళతో బేరాలకు వెళ్లే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్నారు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఓకే, సో ఖచ్చితంగా మీకైతే పార్టీ విధానాలు అయితే నచ్చలేదు, ఇప్పుడు ఏదైతే పాలన సాగుతుందో అది మీకు నచ్చలేదు. డెఫినెట్గా ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నాయి. రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమమే చేస్తున్నారు. 100% రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. దానికోసమే బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. ఖచ్చితంగా అండి. మరి పథకాలు అన్నారు, ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు కావచ్చు, పథకాలు కావచ్చు, అంటే మీరు ఇంకా అమలు చేయలేదంటున్నారు. కానీ వచ్చి 1 సంవత్సరమే అవుతుంది, అంటే ఇంకా మనకి దాదాపుగా 4 ఏళ్ల సమయం ఉంది. అంటే మెల్లిమెల్లగా దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తారేమో అనుకోవచ్చు కదా. 1 సంవత్సరం అనేది మీకు చాలా చిన్నగా కనబడుతోంది. ఏ ప్రభుత్వానికైతే కేవలం 5 సంవత్సరాల మాత్రమే అధికారం ఉంటుందమ్మా. ఈ 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం పూర్తయిపోతుంది. ఈ మొదటి సంవత్సరంలో కూటమి పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క ప్రధానమైన హామీని కూడా నెరవేర్చే పరిస్థితుల్లో లేవు. ఎగ్జాంపుల్, మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం, మేము అధికారంలోకి వస్తామన్నారు. ఇదే హామీతో గతంలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, అధికారంలోకి వచ్చిన 20-25 రోజుల్లో అమలు చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో 1 సంవత్సరం అవుతోంది, ఇప్పటి వరకు చేయకపోవడానికి కారణం ఏంటి? మరి ఆర్థిక పరిస్థితి మీకు తెలియకుండానే హామీలు ఇచ్చారా? మీరు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేయొచ్చు, సాధ్యాసాధ్యాల గురించి తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారా? ఈరోజు అధికారంలోకి రాకముందు ఒక రకంగా మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, ఖజానా గురించి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఓకే అండి. అదేవిధంగా ఈరోజు బీసీలకు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బీసీల పైన అనేక రకాల దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. వీటన్నింటికి మేము ఒక పరిష్కారం ఇస్తాము, బీసీలకు అండగా మేము నిలబడతాము, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. మరి హామీ ఇచ్చి ఈరోజు 1 సంవత్సరం అవుతోంది. దీనికోసం ఏదైనా ప్రత్యేకంగా నిధులు కావాలా, లేదా దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డం వస్తున్నాడా, లేదా దీనికి ఏమన్నా వేరే కారణాలు ఉన్నాయా? ఎందుకు తీసుకురారు?
అంటే ఇప్పుడు మీరు అన్నారు అప్పులు తీసుకురా అంటే ఆల్రెడీ ఇప్పటికే ఆ అప్పుల్లో ఉంది, లోటు బడ్జెట్ ఉంది అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ అంటే ఆంధ్రప్రదేశ్ ని ఇంకా అమ్మేయడం మరి అదైనా చెప్పండి, పథకాలు ఇవ్వము, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఖజానా పరిస్థితి బాగలేదు, మేము తప్పుడు హామీలు ఇచ్చాము అని చెప్పి ప్రజలకు వివరించండి. ఈ రోజు మీరు ఏదైతే పార్టీకి సంబంధించిన మహానాడు నిర్వహిస్తున్నారు కదా, మహానాడులో రాష్ట్రానికి సంబంధించిన స్పష్టమైన ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకురండి. ఎందుకు తప్పుడు హామీలు ఇస్తున్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పథకాలు అమలు చేయడానికి కానీ అభివృద్ధి కోసం కానీ ఎక్కడ ఆర్థిక పరిస్థితి అడ్డు రాదు. దీనికి బోల్డ్ అన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి దోపిడీ చేసి పెట్టడానికి, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వడానికి, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు ఇవ్వడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అడ్డు రాదు. ప్రజలకు సంబంధించి, అదేవిధంగా పథకాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు చేయాలంటే మాత్రం ఇవన్నీ కారణాలన్నీ అడ్డొస్తాయి.